గురూజీ, మేడ్చల్ నుంచి భాగ్యలక్ష్మి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో. హలో, నమస్కారం అండి భాగ్యలక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. రేవతి నక్షత్రం అండి. సరేనండి. మీనరాశి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. ఓకే అండి. నమస్తే తల్లి. నమస్కారం గురుగారు, మీ పాదాలకు శతకోటి నమస్కారాలు. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. నా గురించే అడగాలనుకుంటున్నానండి. నాకు జాబ్ వస్తుందా లేదా, గవర్నమెంట్ జాబు. ఏంటి డిఎస్సి చదివారా మీరు? అవునండి. వస్తుంది తల్లి. అదే ఇంకా అదే టెన్షన్ అండి, వస్తుందా రాదా. నేను 2 times అటెంప్ట్ చేశాను కానీ ఏం లేదు. మీరు కరెక్ట్గా అటెండ్ చేసి బాగా చదువుంటే ఎందుకు రాదు తల్లి? నేను చక్కగా చదివింటే నేను పాస్ అవుతాను, నా కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. నేను చక్కగా చదివా, నేను పాస్ అయ్యానని. అవునవును. అవును కదా. ఇప్పుడు 100 సీట్లు అక్కడ ఉన్నాయంటే 1000 మంది అప్లై చేస్తారు. ఎవరైతే ఇంటెలిజెంట్స్ ఉంటారో, ఎక్కువ మార్క్స్ ఉంటుందో వాళ్ళకే వస్తుంది, అంతే కదా. అవునండి. ఎస్, మీరు చక్కగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీది మీన రాశి కాబట్టి. ధనుసు రాశి మీన రాశిలో వాళ్ళు జన్మించిన వారు ఎక్కువగా టీచర్స్ పోస్టులో ఎక్కువగా ఉంటారు. గురువు కదా, గురు అధిపతి, మీరు గురువుగా ఉంటారు అంతే. విద్యాభ్యాసాన్ని ఇవ్వగలరు. జాతకంలో అయితే యోగం ఉంది తల్లి. మీరు ప్రయత్నించాలి, బాగా చదవాలి. ఎడ్యుకేషన్ ఏం చేశారు మీరు? ఎంఏ బిఈడి అండి. ఎంఏ తెలుగు. ఓ గుడ్. ఎంఏ తెలుగు. ఇంకొకటి అడగాలనుకుంటున్నాను గురుగారు, మా వారి వాళ్ళది పూర్వీకుల ఆస్తి ఉంది, అది మాకేమన్నా వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా అడగాలనుకుంటున్నాను. ఎన్ని కోట్ల ఆస్తి ఉంది తల్లి? అది పొలం ఉందండి. ఎన్ని ఎకరాలు ఆస్తుంది? అది 2 ఎకరాలు 4 ఎకరాలు అనుకుంటా అండి. అది పొత్తుల్లో ఉంది. అదే అన్నదమ్ములు, మా మామగారు వాళ్ళు. అది మాకు వచ్చే అవకాశం ఉందా లేదా అని అడగాలనుకుంటున్నానండి. వస్తే మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి తీరిపోతాయి అనుకుంటున్నాము. వస్తే దాన్ని అమ్మేసి తీర్పేస్తామో అని. వస్తుందా అండి? కాదు తల్లి, నేను ఒక ప్రశ్న వేస్తున్నా, మీరు ఎడ్యుకేటెడ్ కదా, నాకు చక్కగా సమాధానం చెప్పండి. ఓకే అండి. ఇప్పుడు మనం అప్పులు చేసేసాము, వేరే వాళ్ళు తల్లిదండ్రులది ఆస్తులు అమ్మేసి మనం అప్పులు తీర్పేయడం ఏంటి తల్లి? మనం కష్టపడి సంపాదించి తీర్పాలి కదా. అప్పులు కాదు గురువు గారు, ఇల్లు కొనుక్కున్నాము. దాన్ని కానీ మనము నేను చెప్తాను నేను తల్లి, ఎప్పుడు మీరు అలా డిపెండ్ అవ్వకూడదు. ఓకే ఓకే, సరేనా? లేదు ఒకటి గురువు గారు, అంటే మా వారి వాళ్ళ బ్రదర్స్ అది రానివ్వట్లేదు, ఇవ్వాలనుకోవట్లేదు. అది వస్తుందండి, అది ఎక్కడ పోదు, అది రానే వస్తుంది. మీ ఆస్తి మీకు రానే వస్తుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా వచ్చే ఆస్తి దానిపైన మనం డిపెండ్ అవ్వరాదు. మన చేతిలో వచ్చిన తర్వాత నోట్లో ముద్దు పెట్టుకుంటాం కానీ మింగుతామో లేదో మనకు తెలీదు. అవునండి. అంతే. దాని నుంచి ఏదో వస్తే, ఇప్పుడు ఎలా అంటే జీవితం, ఇంతకు ముందు నాకు ఎవరో చెప్పారు క్రెడిట్ కార్డు గురించి. క్రెడిట్ కార్డు ఉంటే మొదలే అప్పు చేస్తామంట, తర్వాత వచ్చిన సంబళం అట్లాగే వెళ్ళిపోతుందంట. అలా మీరు ఏదైనా అది ఉంది ఆస్తి, అది వస్తుంది అనుకొని ఇక్కడ వేరే ఏదైనా కమిట్మెంట్స్ పెట్టుకున్నారనుకోండి, లైఫ్లో ప్రాబ్లం అవుతుంది తల్లి. అది వస్తుంది, ఎప్పుడో వస్తుంది, అంతవరకు అది వస్తుంది అని మీరు ఇక్కడ అప్పులు చేసుకుంటూ ఉంటారు. మీరు అలా డిపెండ్ అవ్వకండి. మేము కష్టపడాలి, మా అప్పు మేము తీర్పాలి అలా అనుకోండి. ఆ రుణం వచ్చేదే వస్తుంది, అప్పుడు అది మీ పిల్లలకో ఇంకో దానికి ఏదో ఉపయోగం అవుతుంది. రేపో ఎల్లుండో వచ్చేస్తుంది, మనం అమ్మేస్తాము పైకి వస్తామంటే రాంగు. అలా ఆలోచించకూడదు, సరేనా? సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను. మీ ఎడ్యుకేషన్ అండ్ మీ ఉద్యోగం కోసం అది చెయ్యాలి. సంతానం మీకు? ఒక పాప ఒక బాబు అండి. ఏం చదువుతున్నారు? పాప వచ్చేసి 4 years. పాప గురించి అండి, పాపకి హార్ట్ లో హోల్ ఉంది అన్నారు గురువు గారు. ఆపరేషన్ అవసరం అని చెప్పారు 9th month లో. కానీ ఇప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అవసరం లేదని చెప్పారు పాపకి. అది కొద్దిగా, అది కూడా టెన్షన్. ఏమీ ప్రాబ్లం కాదులేండి తల్లి. 7 years దాకా చిన్న పాపలకి అలా ఉన్నా కూడా అది సరిపోతుంది. అది మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం మీది. ఎందుకంటే మీది రేవతి నక్షత్రం, మీకు పుత్రశోకం ఇలాంటివి ఏం లేదు ప్రస్తుతం. మీరేం భయపడకండి. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చక్కగా చేసుకోండి. వేరే ఇంకేం ఇబ్బంది ఉండదు. జీవితంలో బాగుంటారు అనే ఉంది. కాస్త ఇలా ఆలోచనలు మాత్రం వద్దు. మనం కష్టపడాలి, మనం పైకి రావాలి, మనం తీర్పుకోవాలి, ఇలానే ఆలోచిస్తూ ఉండండి. డెఫినెట్లీ మీరు ఇంట్రెస్ట్గా కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఉద్యోగం అయితే వస్తుంది. యోగం ఉంది తల్లి. భోగం రావాలంటే మనం కరెక్ట్గా ఉండాలి అంతే. యోగం ఉంది, భోగం కావాలంటే మీరు కరెక్ట్గా ఉండాలి, అంటే బాగా చదవాలి అంతే. ఇప్పుడు
ఈ ప్రతి నెలలో పౌర్ణమి రోజు వస్తుంది. ప్రతి నెల మాసానికి ఒక్కిత పౌర్ణమి. ఆ పౌర్ణమి రోజు దత్తాత్రేయ, దక్షిణామూర్తి, సాయిబాబా ఇలాంటి ఏదైనా దేవాలయంలో పౌర్ణమి రోజు వెళ్ళి ఈ ఒక శనగపిండితో చేసిన ప్రసాదం, శనగపిండితో ఇలాంటిది ఏదైనా ప్రసాదం, లడ్డూనో లాండూనో బూందీనో దేవుడికి నైవేద్యానికి ఇచ్చి అక్కడ 21 దీపం